మరదలు వస్తే గాని బావ రానన్నాడు పండక్కి. అసలు ఓపెన్ చేయలేదు అనమాట నేను. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ యూజీ. ఇప్పుడైతే మేము ఒక చిన్న క్యాంప్ వెళ్తున్నాం అనమాట. ఇది అనుకోకుండా వెళ్తున్నాము. అంటే మా పిన్ని వాళ్ళ ఊర్లోని అమ్మవారి పండుగలు అవుతున్నాయి. సో వాళ్ళు పిలిచారనమాట. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేసి ఈవినింగ్ 4:30, 4:45 అయిపోతుందిలేండి. ఇప్పుడు మేము వెళ్ళాం. ఈ రోజు నైట్ కుండేసి రేపు వచ్చేస్తాం అనమాట. ఒక చిన్న క్యాంప్ అంతేని. మా ఆయన డ్రైవర్ ప్లస్ కండక్టర్ అంట. ఇప్పుడైతే మా చెల్లి ఎక్కుతుంది అనమాట దారిలోని. సో తనకు కూడా వెల్కమ్ చెప్పేద్దాం కారులోకి. ఇప్పుడే మా చెల్లి అయితే ఎక్కింది కారు. ఎవరు నాన్న? పిన్ని. హాయ్. అక్క వచ్చి ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఇంటి కిందకి వచ్చాంలే అప్పటికే. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ మరదలు వస్తే గాని బావ రానన్నాడు పండక్కి. అసలు రీజన్ ఏంటన్నది ఇప్పుడు అడుగుదాం. బావని అడుగుదాము, మరదలను అడుగుదాము. ఫస్ట్ అయితే బావే రానన్నాడు కాబట్టి మనం బావనే అడుగుదాం. మరదలు వస్తే గాని బావ రానన్నాడు పండక్కి. బావగారు మరదలు వచ్చింది, ఇప్పుడు మీరు సాటిస్ఫాక్షన్ చెప్పండి. మరదలు వస్తే గాని మీరు పండగ రానడానికి గల కారణాలు ఏమి? 7 మార్క్స్ ఆన్సర్. ఇది 7 మార్క్స్ క్వశ్చన్. సీక్రెట్ క్వశ్చన్ కాదు, 14 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్. నాకు ఇప్పుడు పారాగ్రాఫ్ కావాలి, చెప్పు. అప్పుడు మేము కలిసి ఆడుకున్న రోజుల్లో ఎక్కడ అలా ఉంటది. పాస్ అంట. పూజకి అడుగుదాం. పూజీ, నువ్వు వస్తే గాని బావ రానన్నాడు కదా, దానికి రీజన్ ఏంటో నీకు తెలుసా? ఆటలో అదృష్టం కోసం. ఆటలో అదృష్టం కోసం, ఆటలో అరటిపండు అవడం కోసం, ఆటలో అదృష్టం కోసం, ఆటలో అదృష్టం కోసం అన్నమాట. కొంచెం మంచిగా తీసుకెళ్ళి. ఆటలో అదృష్టం కోసం అంట. యాక్చువల్లీ ఎక్కడైనా సరే అందరం కలిస్తే కార్డ్స్ ఇవన్నీ ఆడతాం కదా మేము. ఎప్పుడు కూడా మా ఆయన మా చెల్లి పక్కనే కూర్చుంటాడు అనమాట, కావాలని. ఎందుకంటే డబ్బులు వస్తాయి అని చెప్పి. అది అతని నమ్మకం అనమాట, సెంటిమెంట్. మా చెల్లి పక్కన కూర్చుంటేనే డబ్బులు వస్తాయి అని చెప్పి. సో అందరూ కలిసి గేమ్స్ ఆడుకోవచ్చు అని అలా అన్నారనమాట, జస్ట్ ఫర్ ఫన్. కానీ నిజంగా మా ఆయన అయితే అలానే అన్నాడు. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. పిల్లలు అయితే గోల్ గోల్ చేస్తున్నారు ఇక్కడ. వర్షిని, ప్రిన్సి. యాత్ర చూడడానికి అయితే ఇంక స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి అయితే ఒక 5 km డిస్టెన్స్ ఉన్నది. ఊరు పేరు కమ్మసెగడం అని అంటారు. నార్మల్గా లోకల్స్ అయితే సెగడం యాత్ర అని అంటారు. ఇది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంది. మీలో ఎవరికైనా తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకా పార్కింగ్ అయితే చాలా లాంగ్ డిస్టెన్స్లో ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము నడుచుకొని వెళ్ళాం. అసలు ఏంటో ఈ మధ్య యాత్రలన్నీ చాలా ఎక్కువగా తిరిగేస్తున్నాను. యాక్చువల్లీ మనం రీసెంట్గా శ్రీకాకుళం అర్సబిల్లి టెంపుల్కి దగ్గర కూడా అక్కడ కూడా యాత్ర అయితే అక్కడికి కూడా వెళ్ళాము. అది కూడా వీడియో తీశాను, కానీ అది ఇంకా ఎడిట్ చేయలేదు, పోస్ట్ చేయలేదు. మళ్ళీ అంతటిలోపే ఇదొకటి వెళ్ళాను. నెక్స్ట్ మంత్ మార్చ్లో ఇంకొకటి ఉన్నది, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పండుగ. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి. అక్కడ చిలక బొమ్మను చూసి గోల పెడితే మా మమ్మీ కొన్నదనమాట. చూడండి ఎలా ఊరుతుందో నా కూతురు. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం అసలు జైంట్ వీల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అది కూడా చాలా పెద్ద జైంట్ వీల్, మోర్ దాన్ 100 feet ఉంటుంది. ఎందుకో అసలు ఎప్పుడు ఇలాంటి జైంట్ వీల్స్ అవన్నీ చూసినా నాకు చాలా భయం అనమాట. నేనేం ఎక్కను. కానీ ఈసారి మా హస్బెండ్ ఎక్కుదాం పదా అనేసరికి ఇంకెక్కాను. ఎందుకో నాకు ఈసారి అంత భయం కూడా అనిపించలేదు. ఎక్కినంత వరకు అయితే అసలు ఏం అనిపించలేదు, కానీ ఎక్కిన తర్వాత నాకైతే చాలా భయం వేసింది. అది అసలు డౌన్ దిగుతున్నప్పుడు అయితే నా హార్ట్ ఇంకా కొట్టుకుంటుందా లేక ఆగిపోతుందా అన్నట్టు అనిపించింది. కానీ అలాగొకలా ఎక్కేసానులేండి. అంత భయం వేసింది, కళ్ళు అయితే అసలు ఓపెన్ చేయలేదు అనమాట. నేను ఇక్కడ దించేస్తున్నారు, నా పని అయితే అయిపోయింది. పైనుంచి మొత్తం అంతా రికార్డ్ చేశాను. చూడండి ఎంత పెద్ద యాత్ర జరుగుతుందో, చాలా బాగుంది అసలు చూడడానికి.
అక్కడైతే మా పాపకి అసలు ఏమి ఎక్కిద్దామా అని చూస్తే మాకైతే ఈ ట్రైన్ చాలా సేఫ్గా అనిపించింది. సో అందుకనే మా మమ్మీ ఉన్న ఆ పాప ఎక్కారనమాట. అంటే పెద్దలు కూడా ఎక్కుతున్నారు, ఎందుకంటే చిన్నపిల్లలు మళ్ళీ భయపడతారేమో అని. అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసి తినేసి ఇంక పడుకుని పోయాం. పడుకునే ముందు ఇంకా చిన్న గ్రూప్ ముచ్చట్లు ఉంటాయి కదా, సో అవి జరుగుతున్నాయి. హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట. సో మార్నింగ్ కొంచెం లేచాం, వేరంగా లేగలేదండి. లేచేసరికి 9 అయిపోయింది. లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు కొంచెం టిఫిన్లు తిన్న వాళ్ళు టిఫిన్లు అండ్ కర్డ్ రైస్లు అన్నీ కూడా అవుతున్నాయి. కొంచెం స్పెషల్ మరీ అదనమాట, దోశలు. మాకు మాత్రం కర్డ్ రైసే, చూడండి ఎలా ఊరిస్తున్నారో, అలా ఉంటది. కూతుర్లకైతే స్పెషల్ గా ఏమి ఉండదు, కానీ అల్లుడికి మాత్రం చూడండి స్పెషల్ గా తన కోసం స్పెషల్ గా చేసి తెచ్చారు. ఇక్కడేమో ఆఫ్టర్నూన్ వంటలకు అన్నీ కూడా రెడీ చేశారు. బయటే పెద్ద పొయ్యి పెట్టేసి ఇంక అక్కడ వండేస్తున్నాం. ఆ రోజు స్పెషల్స్ ఏంటంటే చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, గారెలు, మటన్ కర్రీ. ఇక్కడ మా బాబా వాళ్ళేమో కార్డ్స్ ఆడి అలసిపోయారని కొంచెం చికెన్ కర్రీ అండ్ గారెలు వేసి ఇచ్చాను. అసలు గారెలు అయితే మాత్రం ఆ రోజు ఎంత క్రిస్పీగా వచ్చాయంటే మాత్రం సూపర్. అసలు నేనైతే 5 గారెలు తిన్నాను విత్ చికెన్ కర్రీతో. అయితే చాలా బాగున్నాయి. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఒక పెద్ద మెగా చెఫ్ ఉన్నారనమాట. అంటే మా అక్కేలండి, తను చాలా బాగా చేస్తుంది వంటలన్నీ కూడాను. అండ్ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది, అలాగే మటన్ బిర్యానీ కూడా సూపర్. అసలు ఆఫ్టర్నూన్ తినేసి అయితే ఇంక లేడీస్ మేము ఏమి ఆడుకోలేదు వచ్చినప్పటి నుంచి అని చెప్పి ఇక్కడైతే మేము కార్డ్స్ ఆడుకుంటున్నాం. ఏదో కొత్త గేమ్ అంటే మా బాబా వాళ్ళు నేర్పించారు, అందుకే అంత డీప్ డిస్కషన్. ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. నా చేతిలో ఉన్న వస్తువు ఏంటో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. వస్తువు చాలా ఇష్టపడి కొనుక్కొని కష్టపడి తెచ్చామన్నమాట యాత్ర నుంచి ఇంటికి, చాలా జాగ్రత్తగా. వాళ్ళేమో వైజాగ్ వెళ్ళిపోయారు, మేమైతే ఇంక శ్రీకాకుళం వచ్చేసాం. అండ్ ఫైనలీ అయితే ఇంటికి వచ్చేసాము. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, హాల్లో ఒక కృష్ణుడి విగ్రహం మంచిది పెట్టుకోవాలి అని చెప్పి. సో ఆ కళ అయితే ఇప్పుడు నెరవేరిందనమాట. యాక్చువల్లీ మా సైడ్ డైరెక్ట్గా గొడౌన్స్ ఉంటాయి అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి ఎక్కువగానే ఉంటుంటాయి. మా ఆయనకి ఎప్పుడు తీసుకెళ్ళమన్నా సరే ఏదో ఒకటి చెప్పేవారు, కొందాంలే చూద్దాంలే అని చెప్పి. కానీ అక్కడ నాకు నిన్న ఒకటి నచ్చింది. మేబీ ఇంకా దానికన్నా చాలా ఉండొచ్చేమో, కానీ ఇంకా అతని చేత కొనిపించాలని చెప్పి అయితే నేను యాత్రలోకి వెళ్ళాము కదా, అక్కడైతే నాకు ఒకటి నచ్చింది. అదైతే నేను తీసుకొని వచ్చాను. ప్రెజెంట్ అయితే ఆ విగ్రహం ఫేస్ కట్టేసి మాకు ఇచ్చారనమాట. దానికోసం ఇంకొక స్టూల్ కొనాలి. మా ఇంట్లో ఏ స్పేస్లో పెట్టాను, దాన్ని ఎలా డెకరేట్ చేశాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ 2 days అయితే ఇలా గడిచిందనమాట. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.